తెలంగాణ పోలీసులు అయితే తుపాకీ పట్టారు. ఎందుకయ్యా అంటే తాజాగా భూష్మి శ్రీకాంత్ అనేవాడు 100 దొంగతనాల కేసులో నిందితుడు. ఆ మధ్యన గుంటూరులో కూడా దొంగతనం. వీడు 2 రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేయడం, పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడంలో సిద్ధహస్తుడు. శరవేగంగా పారిపోతాడన్నటువంటి పేరుంది. ఇతన్ని హైదరాబాద్ నగర శివారులో నల్గొండ పోలీసులు వెంటాడి తుపాకీతో కాల్చినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కాలు కిందనే కాల్చారు. తద్వారా భవిష్యత్తులో ఔడుగా మారతాడు. రెండో పక్కన ఈ దొంగతనాలకు కొంత చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం. దాదాపు 5-6 ముఠాని నడుపుతున్నటువంటి ఈ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి అనేక దొంగతనాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని వేధించుకు తిన్నటువంటి వాడు. పోలీసులకి మిస్టరీగా ఉన్నటువంటి వాడిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు.